హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నామండి. లాంగ్ రీడ్లో ప్రజెంట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు, సో మీ గురించి, వాళ్ళ కెరియర్ గురించి ఎలా ఆలోచిస్తూ ఉన్నారు, ఎలాంటి స్టెప్ తీసుకోబోతూ ఉన్నారు, సో ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీడ్లో మనం రీడ్ అయితే చేద్దామండి. సో కంటెంట్ అయితే అది ఈరోజు. సో మీ పర్సన్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారు, ప్రస్తుతానికి ఎలా ఆలోచిస్తూ ఉన్నారండి, సో ఎలాంటి స్టెప్ తీసుకోబోతూ ఉన్నారు, సో ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మీరు కానీ ఫస్ట్ టైం ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోస్ మీకు నచ్చినట్లయితే. సో ఫ్రెండ్స్, మరి చూద్దామా మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు, సో ప్రజెంట్ నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతూ ఉన్నారు, మీ గురించి ఎలా థింక్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా జనరల్గా మెసేజ్లు అడుగుతూ ఉంటారండి. సో ఇవి ఈరోజైతే మనం దాని గురించి ఒక లాంగ్ రీడ్ చేస్తున్నాం. యూనివర్స్ని సమాధానం అడుగుతున్నాం అండి. సో యూనివర్స్ నుంచి మనం ఎలాంటి సమాధానం వస్తుందో చూద్దాం, ఓకేనా? సో యాజ్ యూజువల్గా మనం 10 కార్డ్స్ అయితే చేద్దాం. సో యూనివర్స్ గైడెన్స్ ఇస్తుందా, సో ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది, సో ప్రజెంట్ మీ పర్సన్ ఎలా థింక్ చేస్తూ ఉన్నారు, ఎలాంటి ఆలోచనతో ఉన్నారు, నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్ అయితే చేస్తూ ఉన్నామండి. సో చూద్దాం ఒకసారి, సో యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది. సో ఒకసారి చూద్దామండి. సో మనకి లాంగ్ రీడ్స్ అన్నీ కూడా వీడియోస్లో అవైలబుల్గా ఉన్నాయండి, ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో లాంగ్ రీడ్స్ అయితే వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలానే అమ్మవారి ఆశీస్సులు కూడా మా వ్యూవర్స్ మీద ఎప్పుడూ ఉండాలి. మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మా ఛానల్ తరఫు నుంచి సో మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. సో చూద్దామా మరి ఈరోజు లాంగ్ రీడ్. సో యూనివర్స్ మనకు ఎలాంటి సమాధానం ఇస్తుంది, సో యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనేది. సో ఈరోజు మనం లాంగ్ రీడ్లో అయితే చూస్తున్నాం. మీ పర్సెంట్ ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నారండి, నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతూ ఉన్నారు, సో ఈ కంటెంట్తో అయితే మనం ఈరోజు లాంగ్ రీడ్ అయితే చేస్తూ ఉన్నాం. సో ఓకే ఫ్రెండ్స్, సో చూద్దాం. సో ఓకే, సో మనం 10 కార్డ్స్ అయితే తెద్దామండి. సో 10 కార్డ్స్ తీసి సో ఈరోజు మనం లాంగ్ రీడ్ అయితే చేద్దాం. కార్డ్ 1 అండ్ 2, 3, 4 and 5 and 6 and 7 and 8 9 and 10. ఓకే, సో యాజ్ యూజువల్ మనం అయితే 10 కార్డ్స్ తీసామండి. సో మీ పర్సన్ ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా థింక్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు, సో దీనికి సంబంధించి మనం లాంగ్ రీడ్ అయితే చేస్తున్నామండి కంటెంట్ తోటి. సో చూద్దామా. సో 10 కార్డ్స్, సో ఎలా ఉంటుంది, యూనివర్స్ మనకి ఎలాంటి గైడెన్స్ ఇస్తుందా, బ్లెస్సింగ్స్ ఇస్తుందా, ఆన్సర్ ఏం చెప్తుంది యూనివర్స్ నుంచి మనకి, సో ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనేది. సో ఈరోజు మనం అయితే లాంగ్ రీడ్లో చూస్తూ ఉన్నామండి. సో చూద్దాం లాంగ్ రీడ్లో సో ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఫస్ట్ అయితే సో కార్డ్ అయితే తీద్దామండి. సో మీ పర్సన్ ప్రజెంట్ థింకింగ్ ఎలా ఉంది, ప్రజెంట్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు, సో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతూ ఉంటుంది, సో ఈ కాన్సెప్ట్ గురించి, ఈ కంటెంట్ గురించి మనం అయితే చేస్తూ ఉన్నామండి. సో ఇందులో కూడా సో యూనివర్స్ మనకు ఆన్సర్ ఇస్తూ ఉందండి. సో మీ పర్సన్ ప్రజెంట్ థింక్ చేస్తూ ఉన్నారు, చాలా థింక్ చేస్తూ ఉన్నారు ప్రోగ్రెస్ గురించి. ఓకే, సో కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో ఎలా ఉండాలి, నెక్స్ట్ జాబ్ ఏంటి, సో ఇప్పటి వరకు ఎలా ఉన్నా నెక్స్ట్ ఎలా ఉండాలి, సో కెరీర్ గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నారండి. సో అలానే ఒక మంచి పొజిషన్లో ఉండాలి. సో అది జాబ్ అయినా లేదు ఇంకొక సెక్టార్ అయినా, ఏ సెక్టార్ అయినా, సో ఒక మంచి పొజిషన్లో ఉండాలి. డిపెండ్ అవ్వకూడదు, ఒకళ్ళ మీద మనం డిపెండ్ అవ్వకూడదు. సో మనకంటూ ఒక రికగ్నైజేషన్ అనేది ఉండాలి. సో
మనల్ని గుర్తించాలి. ఒక 10 మంది మనల్ని గుర్తించాలి. సో, అది జాబ్‌లో అయినా, ఇంకో సెక్టార్‌లో అయినా మనకంటూ ఒక మంచి పేరు రావాలి. మంచి పేరు రావాలి. బాగా వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయాలి. మనకంటూ ఒక రికగ్నైజేషన్ అనేది ఉండాలి. సో, అని చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారండి. చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటున్నారు. సో, ఎలాంటి వర్క్‌నైనా చేసేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ పర్సన్ దగ్గరుంది. ప్రెజెంట్ థింక్ చేస్తూ ఉన్నారండి. ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉన్నారు. సో, నిజం చెప్పాలంటే ఒంటరి పోరాటం అనే చెప్పొచ్చు. సో, ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. చాలా ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా అందులో బెస్ట్ సెలెక్ట్ చేసుకోబోతున్నారు. అలాంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉన్నారు. సో, ప్రోగ్రెస్ నెక్స్ట్ ఎలా ఉంటుంది? ఏం స్టెప్ ఏద్దాం అనేటువంటి ఒక థింకింగ్‌లో అయితే ఉన్నారు. సో, ఖచ్చితంగా సక్సెస్ కోసం చూస్తూ ఉన్నానండి. సక్సెస్ కావాలి. లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. లైఫ్‌లో ఒక మంచి కెరియర్ ఉండాలి. బాగా సెటిల్ అవ్వాలి. తర్వాత ఆహ్, లవ్ అయినా, మ్యారేజ్ అయినా, నెక్స్ట్ ఏదైనా తర్వాత బట్ అయితే ముందు మనకంటూ ఒక కెరియర్ ఉండాలి. నెక్స్ట్ ఫ్యామిలీ ఏదైనా నెక్స్ట్ అండి. తర్వాత ప్రతీదీ తర్వాతే అంటున్నారు. ప్రెజెంట్ అయితే తనకంటూ ఒక కెరియర్ ఉండాలి. ఒక రికగ్నైజేషన్ అనేది ఉండాలి. ఒక విన్నింగ్ ఉండాలి. కెరియర్‌లో సెటిల్ అవ్వాలి. కెరియర్‌లో సెటిల్ అవ్వాలి. తర్వాత ఏదైనా సరే అది నెక్స్ట్ మ్యారేజ్ అయినా, ఫ్యామిలీ అయినా ఏదైనా తర్వాత ఫస్ట్ అయితే నాకు ఈ ఈ పొజిషన్ ఉండాలి. ఒక మంచి పొజిషన్ ఉండాలి అని చెప్పి చాలా బాగా థింక్ చేస్తున్నారండి. యూనివర్స్ కూడా చెప్తూ ఉంది. దట్ ఈస్ ద గుడ్ థింకింగ్. చాలా బాగా కెరియర్ గురించి ఆలోచించడం అనేది బెస్ట్ థింకింగ్ అనే చెప్పాలి. మంచి ఆలోచన అని చెప్పాలి. అలాంటి ఆలోచనలో ఉన్నారు ప్రెజెంట్ అయితే. నెక్స్ట్ స్టెప్ గూడా అలాంటి ఒక స్టెప్ తీసుకోబోతూ ఉన్నారండి. నెక్స్ట్ స్టెప్ గూడా ప్రోగ్రెస్ గురించి ఒక మంచి స్టెప్ తీసుకోబోతూ ఉన్నారు. చాలా గుడ్ అనే చెప్పాలి. యూనివర్స్ కూడా చాలా మంచిగా పాజిటివ్ రీడింగ్ అని యూనివర్స్ కూడా చాలా మంచిగా సో, అదే బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంది. గైడెన్స్ ఇస్తూ ఉంది. కెరియర్ గురించి ఆలోచన అనేది ఒక మంచి ఆలోచన అనే చెప్పాలి. అండ్ సోల్ సెర్చింగ్ చేస్తాడు. యూనివర్స్ చెప్తూ ఉందండి. తన గురించి తను ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు మనం ఏం మిస్టేక్స్ చేసాం? ఆ మిస్టేక్స్ ఎలా నెక్స్ట్ పాజిటివ్‌గా మార్చుకోవాలి? ఆ మిస్టేక్స్ ఇక ముందు ఎలా చేయకుండా ఉండాలి? కెరియర్‌ని మనం ఎలా బిల్డప్ చేసుకోవాలి? నెక్స్ట్ ఎలా ఉండాలి? మన ఫ్యూచర్‌లో ఎలా ఉండాలి? ఒక ఇండిపెండెన్స్ నేచర్ అండి. ఇందాక మనం చెప్పాం. స్వతంత్రంగా ఉండాలి. మనకంటూ ఒక కెరియర్ ఉండాలి. మనకంటూ ఒక రికగ్నైజేషన్ ఉండాలి. మనకంటూ ఒక జాబ్ ఉండాలి. మనకంటూ ఒక సెపరేట్ ప్లేస్ ఉండాలి. అనేటువంటి ఒక థింకింగ్‌లో ఉన్నారు. సో, చాలా బాగా మోటివేట్ చేసుకుంటున్నారు. తనకు తను మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు. ఆపర్చునిటీస్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారండి. ఇందాక కూడా మనం రీడింగ్‌లో చెప్పాం. సో, ఆపర్చునిటీస్ కోసం చాలా బాగా సెర్చ్ చేస్తూ ఉన్నారు. ప్రెజెంట్ అయితే ఆ థింకింగ్‌లో ఉన్నారండి. నెక్స్ట్ గూడా ఒక మంచి ఆపర్చునిటీని సెలెక్ట్ చేసుకుందాం అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటైతే ఉన్నారు. ఇన్‌స్పిరేషన్ చాలా చాలా మంచి ఇన్‌స్పిరేషన్ అండి. తనకు తను మోటివేషన్ చేసుకుంటూ ఉన్నారు. ఒక 10 మందికి ఇన్‌స్పిరేషన్‌గా మారబోతూ ఉన్నారు. చాలా గుడ్ థింకింగ్ అనే చెప్పాలి. ఇండిపెండెన్స్ నేచర్ ఉందండి. స్వతంత్రంగా ఉండాలి. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక పర్సన్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు. చెప్పాను ఇందాక మనం రీడింగ్‌లో కూడా చెప్పామండి. చాలా ఇండిపెండెన్స్ నేచర్ ఉంది. ఇన్‌స్పిరేషన్ అండి. చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా మారబోతూ ఉన్నారు. మంచి కెరియర్‌లో అయితే సెటిల్ అవ్వబోతూ ఉన్నారు. సో, చాలా మంచి రీడింగ్ అండి. చాలా పాజిటివ్‌గా ఉంది రీడింగ్ కూడా. యూనివర్స్ చాలా చక్కని గైడెన్స్ ఇస్తూ ఉందండి. సో, యూనివర్స్ కూడా చెప్తూ ఉంది. నెక్స్ట్ చూద్దాం. కొన్ని సార్లు డిలేస్ అవుతూ ఉన్నాయండి. ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. వచ్చినట్టే వస్తున్నాయి మీ పర్సన్‌కి. చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. బట్ చేతికి అందినట్టే అందుతున్నాయి కొన్ని ఆపర్చునిటీస్. అవి మిస్ అవ్వటం. కొన్ని సందర్భాల్లో మనల్ని కంట్రోల్ మిస్ అవ్వటం వల్ల అంటే ఆహ్, వ చిన్న ఆహ్, చిన్న చిన్న డిలేస్ జరగటం. అవకాశం చేతికి అందినట్టే అందుతూ ఉంది. అది మిస్ అయిపోతూ ఉంది. చాలా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ ఛాన్సెస్ కోసం. బట్ రావట్లేదు ఛాన్సెస్ అనేవి కొద్దిగా మిస్ అయిపోతున్నాయి. వచ్చినట్టే వస్తున్నాయి. బట్ వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ ఛాన్సెస్ కోసం కెరియర్‌లో సెటిల్ అవ్వాలి. కెరియర్‌లో ఎలా అయినా ముందుకెళ్ళాలి అనేటువంటి ఛాన్సెస్ కోసం చేతికి అందినట్టు అందుతున్నాయి. మిస్ అయిపోతున్నాయి. బట్ వెయిట్ చేస్తున్నారు. ఇంకా చూద్దాం. ఇంకా వెయిట్ చేద్దాం. ఒక మంచి అది గవర్నమెంట్ జాబ్ అయినా కావచ్చు. ఇంకొక ప్రైవేట్ జాబ్ అయినా కావచ్చు. కెరియర్‌ని సెటిల్ చేసేటువంటిది ఎలాంటిదైనా కావచ్చు. అంటే చేతికి అందినట్టు అందుతున్నాయి. కొద్దిగా మిస్ అయిపోతున్నాయి. బట్ వెయిట్ చేస్తూ ఉన్నారు. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. కొన్ని సార్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే కొంచెం కంట్రోల్ మిస్ అవుతూ ఉన్నారు. అంటే ఇంక ఛాన్సెస్ వస్తాయా? రావా?
మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తాయా రావా, ఒక వచ్చిన ఛాన్స్ మిస్ అయిపోయింది ఎలాగా అనేటువంటి కొంచెం ఆ కంట్రోల్ అనేది, బ్యాలెన్స్ అనేది కొంచెం మిస్ అవుతుంది. బట్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ ఛాన్సెస్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో, మీ పర్సన్ ప్రెజెంట్ థింకింగ్ అయితే ఎలా ఉందండి? కెరియర్‌లో సెటిల్ అవ్వాలి అనేటువంటి ఒక మంచి థింకింగ్‌తో అయితే ఉన్నారు. సో, దాని మీదే స్టాండ్ అయ్యి ఉన్నారు. తనకంటూ ఒక రికగ్నైజేషన్ ఉండాలి అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. సో, వెయిట్ చేస్తూ ఉన్నారండి. ఛాన్సెస్ కోసం ప్రెజెంట్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, నెక్స్ట్ చూద్దాం. అండ్ ఎమోషనల్లీ ఇందాక మనం చెప్పామండి. ఎమోషనల్లీ చాలా కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారండి. అప్పుడప్పుడు బర్న్‌ఔట్ అవుతున్న, అంటే ఛాన్సెస్ అన్నీ కూడా చేతిలోకి వచ్చినట్టు వచ్చి మిస్ అవుతూ ఉన్న, కొన్ని సార్లు కంట్రోల్ తప్పిన, చాలా ఎమోషనల్‌గా మాత్రం చాలా స్టేబుల్‌గా మీరు బ్యాలెన్స్‌డ్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఎమోషనల్‌గా ఎప్పుడు కూడా బర్న్‌ఔట్ అవ్వకుండా, సో, చాలా బ్యాలెన్స్డ్‌గా చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారు. చాలా కంట్రోల్డ్‌గా, బ్యాలెన్స్డ్‌గా ఒక పాజిటివ్ నేచర్ తోటి వెళ్తూ ఉన్నారండి. ఎలా అయినా మనం విన్ అవుతాం. ఎలా అయినా సరే ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది. ఆపర్చునిటీ అనేది సో, మనల్ని కెరియర్‌లో సెటిల్ చేస్తుంది అనేటువంటి ఒక మంచి థింక్ తోటి, ఒక గుడ్ థింక్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి. సో, రిమైనింగ్ అన్నీ నెక్స్ట్. ఇంకెవరి గురించి ఆలోచించట్లేదు. ఇంకా ఏ థింకింగ్ లేదు. కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కెరియర్‌లో సెటిల్ అవ్వాలి. సో, కెరియర్‌లో తనకంటూ ఒక మంచి రికగ్నైజేషన్ ఉండాలి. తనకంటూ ఒక మంచి పేరుండాలి. చాలా, చాలా ముందుకెళ్తున్నారండి. మీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలామందున్నారు. మీ పర్సన్‌కి, ముఖ్యంగా మీ పర్సన్ ఏదైతే థింకింగ్ ఉందని చెప్పేసి మనం చెప్పుకున్నామో మీ పర్సన్‌కి. సో, మీరు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. అందరి సపోర్ట్స్ తోటి సో, తను చాలా బాగా ముందుకెళ్ళగలుగుతున్నారండి. ఖచ్చితంగా ఒక విన్ అయ్యేటువంటి సిట్యుయేషన్ ఉంది. ఏదైతే మీ పర్సన్ మనసులో కోరుకున్నారో, ఏదైతే తన కెరియర్‌లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారో, సో, ఖచ్చితంగా 100% మంచి కెరియర్‌లో బాగా సెటిల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందండి. సో, ఆ కోరిక ఉంది. సెటిల్ అవ్వాలి అనేటువంటి కోరిక. సో, ఖచ్చితంగా ఆ కోరిక 100% నెరవేరాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చెప్తున్నారండి. సెలబ్రేషన్స్ ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉండబోతూ ఉన్నాయి. ఒక సంతోషకరమైనటువంటి ఒక గుడ్ న్యూస్ వినబోతూ ఉన్నారు. హ్యాపీ మూమెంట్స్ మీ పర్సనల్ లైఫ్‌లోకి రాబోతూ ఉన్నాయి. సో, ఆహ్, చాలా బాగా మ్యారేజ్‌కి సంబంధించినటువంటి ఒక ఇష్యూస్ రాబోతూ ఉన్నాయి. మీ పర్సన్‌కి సంబంధించి. సో, మ్యారేజ్ ఇన్ ద సెన్స్ ఒక మంచి లైఫ్‌ని సెలెక్ట్ చేసుకోబోతూ ఉన్నారు. ఒక మంచి లైఫ్‌లో తను సెటిల్ అవ్వబోతూ ఉన్నారు. కెరియర్‌లో సెటిల్ అవ్వబోతూ ఉన్నారు. సో, ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే ఒకవేళ మీకు మీ పర్సన్‌కి మధ్య ఏదైనా గ్యాప్ గాని అరైజ్ అయ్యుంటే, సో, ఆ గ్యాప్ గూడా రెడ్యూస్ అవ్వటానికి సో, ఛాన్స్ అనేది ఉంది. మీకు మీ పర్సన్‌కి మధ్య సో, మ్యారేజ్ ప్రపోజల్స్ గాని ఏమన్నా ఉంటే, సో, అవి గూడా సక్సెస్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఒక హ్యాపీ న్యూస్ అండి. ఒక హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేయబోతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక హ్యాపీ మూమెంట్స్ అనేయండి. ఏదైతే మీరు మిస్ అయ్యారో ఇంతకుముందు హ్యాపీ మూమెంట్స్ ఏదైతే మిస్ అయ్యారో, సో, తిరిగి మళ్ళీ ఆ హ్యాపీ మూమెంట్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. సో, ఒక ఆనందకరమైనటువంటి క్షణాలని జెప్పేసి చెప్పొచ్చండి. సో, ఇందాక ఫస్ట్ కార్డ్ నుంచి మనం రీడ్ చేస్తూ ఉన్నామండి. ఒక లక్ష్యంతోటి మీ పర్సన్ ముందుకెళ్తూ ఉన్నారు. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఒంటరి పోరాటం అనే చెప్పొచ్చు. బట్ సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఉంది. బట్ కొన్ని విషయాల్లో తను ఒంటరి పోరాటం అనేది చేస్తూ ఉన్నారు. సో, కొన్ని సార్లు సపోర్ట్ లేకపోయినా, సో, తను ఏదైతే లక్ష్యాన్ని, ఎయిమ్‌ని సెట్ చేసుకున్నారో, ఆ లక్ష్యం కోసం చాలా బాగా ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఒక లక్ష్యం అయితే ఉంది. ఆ లక్ష్యం కోసం చాలా బాగా ముందుకెళ్తున్నారు. థింక్ చేస్తూ ఉన్నారు. సో, ఎలా అయినా సరే ఆ ఎయిమ్‌ని మనం సాధించాలి. కెరియర్‌లో సెటిల్ అవ్వాలి. సో, అనేటువంటి సో, ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీరు కెరియర్‌లో అయితే ఎస్పెషల్లీ మీ పర్సన్ ఏదైతే థింక్ చేస్తూ ఉన్నారో కెరియర్ గురించి, సో, ఖచ్చితంగా 100% కెరియర్‌లో సెటిల్ అవ్వటానికి సో, ఛాన్స్ అయితే ఉందండి. ఒక మంచి లైఫ్ ఉండబోతూ ఉంది. ఒక చక్కటి లైఫ్ ఉండబోతూ ఉంది. సెటిల్ అవ్వబోతూ ఉన్నారు కెరియర్‌కి సంబంధించి. ఒక ఆనందకరమైనటువంటి క్షణాలు ఒక లైఫ్‌లో ఏదైతే మీరు మిస్ అయ్యారో, హ్యాపీ మూమెంట్స్ ఏదైతే మిస్ అయ్యారో, తిరిగి ఆ హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా తిరిగి రావటానికి సో, ఛాన్స్ అయితే ఉందండి. సో, పోరాటం ఎప్పుడూ కూడా సక్సెస్ అవుతుంది. సో, అవన్నీ హోప్ తోటున్నారండి. ఇది మనం చెప్తున్నాం, ముందు నుంచి కూడా చెప్తున్నాం. సో, చాలా హోప్ తోటున్నారు. సో, మీ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. సో, ఒక మంచి పర్పస్ తోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారండి. చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. సో, మీకు ప్రాబ్లమ్స్ వచ్చినా, మీకొచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని, మీకుండేటువంటి హ్యాపీనెస్‌ని రెండిటిని గూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు.
సో, మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. సో, మీ పర్సన్స్‌ని ఎవరైతే ఉన్నారో పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. సో, మీ కెరియర్ మీద ఫోకస్ చేయగలుగుతున్నారు. కెరియర్‌లో ఒక ఎయిమ్ పెట్టుకున్నారు. నేను ఈ పొజిషన్‌లో ఉండాలి అని చెప్పేసి కెరియర్‌లో ఒక ఎయిమ్ అయితే సెట్ చేసుకున్నారు. సో, దాని గురించి వర్క్ చేస్తూ ఉన్నారు. ఇలా కెరియర్ మీద హోప్ తోటి వెళ్తూ ఉన్నారండి. దైవం మీద నమ్మకం ఉంది. దైవాన్ని నమ్ముతూ ఉన్నారు. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రాబ్లమ్స్ వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కష్టాల్ని, సుఖాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతున్నారు మీ పర్సన్. సో, కెరియర్‌లో సెటిల్ అయ్యేంత వరకు కూడా ఎలా అయినా సరే మనం పోరాటం చేయాలి. ఎలా అయినా సరే మనం సాధించాలి అనేటువంటి ఒక మంచి గుడ్ థింక్ తోటి వెళ్తూ ఉన్నారండి. ఫ్యూచర్ గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్‌లో కూడా సో, మనం ఎలా ఉండాలి? ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేటువంటి ఒక ఫ్యూచర్ థింకింగ్ గురించి కూడా సో, చక్కగా ఆలోచిస్తున్నారండి. చక్కగా ఆలోచిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది. యూనివర్స్ కూడా గైడెన్స్ ఇస్తూ ఉంది. సో, ఖచ్చితంగా మీరు ఏదైతే ఎయిమ్స్ ఉన్నాయో, ఏదైతే లక్ష్యంతోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారో, సో, ఆ ఎయిమ్స్‌లో ఖచ్చితంగా మీరు ఆ లక్ష్యంలో ఖచ్చితంగా మీరు సాధిస్తారని చెప్పేసి యూనివర్స్ కూడా సో, బ్లెస్ చేస్తూ ఉందండి. సో, యూనివర్స్ కూడా చెప్తూ ఉంది. సో, ఫైనాన్షియల్ స్కిల్స్ ఉన్నాయి. సో, స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. సో, అదే కాదండి ఫైనాన్షియల్‌గా మంచి ఆపర్చునిటీస్ కూడా మీకు రాబోతూ ఉన్నాయి. సో, మీరు ఎప్పుడైతే కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో సో, ఆ కెరియర్‌లో మీరు సెటిల్ అయిన వెంటనే మీకు ఫైనాన్షియల్‌గా మంచి స్ట్రెంత్ ఉండబోతూ ఉంది. అదేవిధంగా మీకు ఒక మంచి డిజైర్ ఉందండి. మంచి కోరిక ఉంది. సో, మనం ఫస్ట్ కార్డ్ నుంచి రీడ్ చేస్తూ ఉన్నాం. మంచి ఒక ఎయిమ్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. మంచి లక్ష్యంతోటి మీ పర్సన్ ముందుకెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ స్టెప్ కూడా కెరియర్‌కి సంబంధించి తీసుకోబోతూ ఉన్నారండి. సో, ఈరోజు మన కంటెంట్ అది మీ పర్సన్ ప్రెజెంట్ ఏం థింక్ చేస్తున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? అనేటువంటి కంటెంట్ తోటి మనం ఈరోజు లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి. సో మీ పర్సన్ కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఒక మంచి పొజిషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. నెక్స్ట్ స్టెప్ కూడా కెరియర్‌కి సంబంధించినటువంటి ఒక మంచి స్టెప్ అయితే తీసుకోబోతున్నారండి. ఖచ్చితంగా డెవలప్‌మెంట్ ఉండబోతూ ఉంది. ఏదైతే మనసులో డిజైర్ ఉందో, ఆ డిజైర్ కూడా 100% ఫుల్‌ఫిల్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉంది. యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీ పర్సన్ మంచి కెరియర్‌లో సెటిల్ అవ్వటానికి ఛాన్స్ ఉంది. ఫైనాన్షియల్‌గా స్ట్రెంథెన్ అవ్వటానికి కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, ఈ యూనివర్స్ కూడా సో, చక్కని గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీ పర్సన్‌కి సంబంధించి సో, అవకాశాలన్నీ రాబోతూ ఉన్నాయండి. చాలా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో, అవకాశాలన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. అంతే కాదండి ఒక మంచి ఆహ్, ఆహ్, మీ పర్సన్ ఎలా అంటే ఒక మంచి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయండి. ఈ ఆలోచించి డెసిషన్స్ తీసుకునేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారు. ఈ డెసిషన్స్ తొందరపడి తీసుకోరు. ఏ నిర్ణయం కూడా తొందరపడి తీసుకోరు. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారండి. ఫైనాన్షియల్‌గా కూడా మంచి గ్రోత్ ఉండబోతుంది. ఇందాక మనం చెప్పామండి. వెల్త్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా సో, మంచి గ్రోత్ ఉండబోతూ ఉంది. అంతే కాదండి లైఫ్‌కి సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా బాగా చూసుకుంటారు. కెరియర్‌లో మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? 10 మందిని మనం ఎలా ఇన్‌స్పిరేట్ చేయాలి? 10 మందికి ఎలా మనం ఇన్‌స్పిరేషన్‌గా మారాలి అని చెప్పేసి ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకునేటువంటి సో, పర్సన్ లాస్ట్ కార్డ్ రీడ్ చేస్తూ ఉన్నామండి. ప్రోగ్రెస్. ఇది మనకి ఫస్ట్ కార్డ్ నుంచి వస్తూ ఉందండి. సో, ఖచ్చితంగా గ్రోత్ ఉండబోతూ ఉంది. ప్రోగ్రెస్ కోసం చూస్తూ ఉన్నారు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఫ్యూచర్ గురించి చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారండి. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయండి. ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ప్లాన్స్ అన్నీ కూడా తయారు చేసుకుంటున్నారు. ఫ్యూచర్‌లో మనం ఎలా ఉండాలి? ఎలా స్టెప్ వేయాలి? అని చెప్పేసి ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారండి. సో, అదే విధంగా సో, ప్లానింగ్స్ ఉన్నాయి. ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ప్లానింగ్స్ ఉంది. ప్రోగ్రెస్ ఉండబోతూ ఉంది. సో, మీరు ఖచ్చితంగా సెటిల్ అయ్యేటానికి మంచి ఛాన్సెస్ అయితే సో, ఉండబోతూ ఉన్నాయండి. సో, ఈరోజు మనం ఒక మంచి లాంగ్ రీడ్ అయితే చూసాం. మీ పర్సన్ ప్రెజెంట్ ఎలా థింక్ చేస్తూ ఉన్నారు? నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారని చెప్పేసి సో, మనమైతే ఒక మంచి లాంగ్ రీడ్ చేసామండి. చాలామంది మెసేజెస్‌లో అడుగుతూ ఉంటారు. సో, దానికి సంబంధించినటువంటి లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి. నాకు మెసేజెస్‌లో ఎలాంటి కామెంట్ వచ్చినా సరే వాటికి సంబంధించి లాంగ్ రీడ్స్ అయితే చేస్తూ ఉన్నామండి. వెంటనే వాటిని అప్‌లోడ్ చేస్తూ ఉన్నాం. సో, ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే సో, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావటం అనేది జరుగుతుంది. వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫ్రెండ్స్ ఆహ్, మీ ఎంకరేజ్‌మెంట్ ఇలానే ఉంటుంది ఛానల్ మీద అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలానే
అమ్మవారి ఆశీస్సులు కూడా ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనకి చాలా లాంగ్ వీడియోస్ అవైలబుల్‌గా ఉన్నాయండి. ఆ లాంగ్ వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం కంటెంట్ ప్రిపేర్ చేసి అమ్మవారి ఆశీస్సులతోటి మనం వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉన్నామండి. సో, లాంగ్ వీడియోస్ కోసం వీడియోస్‌ని వాచ్ చేయండి. ఫుల్ వీడియోస్‌ని వాచ్ చేయండి. మీ ఎంకరేజ్‌మెంట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ వెరీ మచ్.